కేసీఆర్ నాయకత్వంలో మెదక్ జిల్లా చేగుంట కాళేశ్వర జలాలు రావడం జరిగిందని, గతంలో ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి నేషనల్ హైవే బ్రిడ్జిలు నిర్మించిన ఘనత ఆయనకే దక్కిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ఉత్సవాల్లో భాగంగా డిస్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలహారం బండిని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలహారం బండిని ప్రారంభించారు. ఉత్సవాలకు హాజరైన వారికి డిష్రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుల మధ్య ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావులు మాట్లాడుతూ, చేగుంటలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు సికింద్రాబాద్ లష్కర్ బోనాలను తలపిస్తున్న విధంగా ఎంతో ఘనంగా నిర్వహించాలని, చాలా ఆనందంగా ఉందని, కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం ఖాయమని, మెదక్ జిల్లాకు చేగుంట మండలానికి కాళేశ్వరం జలాలతో పాటు చిన్నశంకరంపేట కెనాల్ ద్వారా నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. తూప్రాన్ రామేంపేటను రెవెన్యూ డివిజన్ చేసేందుకు కూడా టీఆర్ఎస్ అని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువత విభాగం నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, రంగయ్య గారి రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, మంచికట్ల శ్రీనివాస్, చిన్నశంకరంపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జీవన్ రావు, అలీ, అన్నం రవి, గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు మరి ఆనవాయితీగా అన్ని గుళ్ళు, గోపురాలు, దేవాలయాలకు కూడా గౌరవించి తెలంగాణ తెచ్చుకున్నదే మన హిందుత్వాన్ని, మన దేవాలయాలను పరిరక్షించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి పండుగ, బతుకమ్మ కానీ, దసరా కానీ, బోనాలు కానీ, మరి రంజాన్ కానీ, మరి క్రిస్మస్ కానీ, అన్ని పండుగలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వమే అప్పుడు మరి వారికి బడ్జెట్ కేటాయించి అన్ని ఉత్సవాలను, దేవాలయాలను అభివృద్ధి చేసుకున్న మరి అప్పటి దయ వల్ల మరి మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం సస్యశ్యామలంగా కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులు కూడా మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి అందరూ సహకరించి భవిష్యత్తులో కూడా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా కూడా మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవాలి, ఈ ప్రాంతం సమృద్ధిగా పంటలు పండించుకోవాలి, ఇంకా కూడా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొనడం అంటే ఆశామాషి కాదు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మరి జరుపుకోవాలని చెప్పి మీ ఆశీస్సులు కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని ఆశీస్సులు కూడా, అమ్మవారి ఆశీస్సులు కూడా, మన చేగుంట పట్టణం, చేగుంట మరి దుబ్బాక నియోజకవర్గం మీద అమ్మవారి కూడా మరి ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి ఇంత పెద్దన నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి డోలు, డప్పులు, ప్రతి కళాకారులకు అందరికీ నిన్నటి నుంచి 3 రోజుల నుంచి కష్టపడుతున్నారు. మరి మా డిసిరాజు కూడా పాపం పోయినసారి వర్షం పడ్డదన్నా, ఈసారి కూడా వర్షం పడుతుందేమో అని చెప్పి భయం అవుతుంది అన్నాడు. వరుణదేవుడు కూడా కరుణించి మరి మనందరికీ కూడా ఆశీస్సులు ఇచ్చినారు. మరి ఖచ్చితంగా మరి మంచి భవిష్యత్తులో కూడా మరి మంచి వర్షాలు పడాలని చెప్పి అమ్మవారిని నేను మనసారా కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన మెదక్ జిల్లాలో మరి ఎక్కడ ఏ ఆపద వచ్చినా, సంపద వచ్చినా మరి నేను ఉంటా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ పేదోళ్ళకు ఎవరింట్లో ఏ ఆపద ఉన్నా కానీ మనం ముందు ఉండి 10 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పెద్దలు గౌరవనీయులు మాట్లాడవలసిందిగా. ఈనాటి పలారం బండి యాత్ర చూస్తూ ఉంటే నాకు చేగుంటలో ఉన్నట్టు అనిపిస్తలేదు. సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు గుర్తొస్తా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సికింద్రాబాద్లో మాంకాలమ్మ బోనాలకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా పద్మారావు ఎమ్మెల్యే గారు ఆడ అద్భుతమైన పలారం బండి యాత్రలు చేస్తారు. ప్రతి సంవత్సరం పోతూ ఉంటాను నేను. కానీ ఇలా మా చేగుంటలో చూస్తూ ఉంటే సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారి బోనాలను తలపించే విధంగా అద్భుతంగా నిర్వహించిన రాజును మా టీంను మొత్తం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదేందో ఏమో కానీ చేగుంట బోనాలంటే వాన బరాబర్ పడుతుంది. పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చిన మా రాజు, మా ప్రభాకర్ అన్న పిలిస్తే పెద్ద వర్షంలోనే వచ్చినాం. ఈసారి చూస్తే ఈసారి కూడా బ్రహ్మాండమైన వర్షం పడ్డది. వాస్తవానికి వారం రోజుల నుంచి వాన లేక రైతులందరూ ఎప్పుడు వానలు పడతాయా, పంటలు ఉంటాయా అని ఎదురు చూసింది కళ్ళలో వత్తులేసుకొని. కానీ అమ్మవారి దయ ఉన్నట్టుంది. అందుకే ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం
బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడి రైతులందరికీ ఎంతో మేలు జరిగింది. మరి అమ్మవారి దయతో మీ అందరి కోరికలు నెరవేరాలి. చేగుంట మండలం, మన మెదక్ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు సాగాలని నేను అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు చేగుంటకు, మెదక్ జిల్లాకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చాం. మన శంకరంపేట కెనాల్ ఈ పక్కనే చిట్టోజుపల్లి దాకా వచ్చింది. రామాయణపేట కెనాల్ అయితే పూర్తి చేసినాం. చాలా చెరువులు చేగుంట, రామాయణపేట మండలాల్లో నింపుకున్నాం. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి గోదావరి జలాలు తోడైపోతే ఈ చేగుంట ప్రాంతం బంగారు తురుకైతుందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పేవాళ్ళు. ఇది నిజంగా కూడా జరుగుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. మరి ముఖ్యంగా మా కొత్త ప్రభాకర్ అన్న, ఆయనకు చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో తపనతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు. ఎంపీగా ఈ నేషనల్ హైవే మీద అనేక ఫ్లైఓవర్లు కట్టించి ఈ నేషనల్ హైవే అభివృద్ధిలో కూడా ఆనాడు ప్రభాకర్ అన్న కృషి చేసినారు. ఇప్పుడు శాసనసభ్యులుగా కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా కృషి చేస్తాం. ముఖ్యంగా మీరు దయచేసి వీళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, కుల్లం కుల్లా అయింది. నాటి కేసీఆర్ పాలనకు నేటి పాలనకు తేడా ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఒకసారి ఎన్నుకుంటే ప్రభుత్వం ఉంటుంది, కానీ ప్రజలకు ఎప్పుడు తెలుస్తుంది అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఇప్పుడు ప్రజలే గమనిస్తూ ఉన్నారు. బట్ మళ్ళీ మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొని పోతాం. మెదక్ జిల్లా కావాలి, మెదక్ రైలు కావాలనే కలను నిజం చేసింది కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మెదక్ గోదావరి జలాలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ పక్కన తూప్రాన్ రెవెన్యూ డివిజన్ ను, ఇటు రామాయణపేట రెవెన్యూ డివిజన్ కూడా మనం సాధించుకున్నాం. ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో కూడా మీకు తెలుసు. మరి బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో అక్కా చెల్లెళ్ళు ఎంతో ప్రేమతో భక్తితో ఆ అమ్మవారికి బోనాలు తీస్తూ ఉంటారు. ఆ అమ్మవారు మీ అందరి కలల్ని, మీ కోరికలను, మీ పిల్లల భవిష్యత్తును, మీ భవిష్యత్తును, మీ ఆకాంక్షలన్నీ నిజం చేసే విధంగా మహంకాళి అమ్మవారు మీ అందరినీ నిండుగా దీవించాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి పిలిచిన రాజు బృందానికి, ప్రభాకర్ అన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అమ్మవారి దయ మీ అందరికీ నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ జై తెలంగాణ.